ప్రభుత్వంలో 2020 ఆగస్టు 26న గత ప్రభుత్వం ఒక జీవోని రిలీజ్ చేసింది. అప్పట్లో ఉన్న గ్రామ పంచాయతీ లేఅవుట్లు మొత్తం కూడా రిజిస్ట్రేషన్ ఆపేసి అర్ధాంతరంగా ఎటువంటి టైము గడువు ఇవ్వకుండా అర్ధాంతరంగా రిజిస్ట్రేషన్ నిలిపేయటం వల్ల రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ రియల్ ఎస్టేట్ వ్యవస్థ మొత్తం కుదేలై గత 4.5 సంవత్సరాల నుంచి దిక్కుతోతని స్థితిలో రియల్ ఎస్టేట్ రంగం తయారైంది. గత ప్రభుత్వం హయాంలో ఎన్నిసార్లు మేము ప్రభుత్వాన్ని కలిసి వినతి పత్రాలు సమర్పించినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. అలాంటి సిచ్యువేషన్ లో గత ప్రభుత్వం మేము చూస్తాం ఈ గ్రామ పంచాయతీ లేఅవుట్ని ఎల్ఆర్ఎస్ని రెగ్యులేషన్ చేస్తామని ప్రభుత్వం మాటిచ్చి ఎలక్షన్లోకి రావడం జరిగింది. ఆ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రియల్ ఎస్టేట్ సంబంధించిన వ్యాపారులు కానీ ఏజెంట్స్ కానీ మొత్తం కూడా కదిలొచ్చి ఈ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేసి మా హక్కులు సాధించుకున్న ఉద్దేశంతో ఒక ఉద్యమం లెక్క పనిచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ ప్రభుత్వంలో కూడా మన శ్రీనివాసరెడ్డి గారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గత ఎలక్షన్ల ముందు ఒక వీడియోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. గ్రామ పంచాయతీ లేఅవుట్లని ఎల్ఆర్ఎస్ స్కీమ్ ని మొత్తం కూడా రెగ్యులేషన్ చేస్తానని చెప్పడం జరిగింది. ఆ వీడియో రిలీజ్ చేసి దాని ద్వారానే అందరూ కూడా సమిష్టిగా పనిచేసి వారిని గెలిపించుకోవడం జరిగింది. అలాగనే మన జిల్లాకి 3 మంత్రులు ఉండటం కూడా ప్లస్ పాయింట్ గా మేము భావిస్తున్నాం. ఎందుకంటే ప్రతి నిత్యం కూడా ఆలోచిస్తూ ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చడం కోసం నేను కమిటీ చేసి మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అలానే కమిటీలో దుద్దేళ్ల శ్రీధరబాబు గారితో ఈ ప్రభుత్వం కమిటీ చేయడం జరిగింది. ఆ కమిటీ చాలా క్షుణ్ణంగా పరిశీలించి గ్రౌండ్ టు ఎర్త్ ప్రతి ఒక్కళ్ళ అభిప్రాయ సేకరణ తీసుకొని అందరికి అనుకూలంగా ఆమోదయోగ్యమైన రీతిలో ఈ జీవో నెంబర్ 28ని నిన్న రిలీజ్ చేయడం జరిగింది. దీనివల్ల ఒక కస్టమర్కి, ఇండివిజువల్ కస్టమర్కి 25 లక్షల అప్లికేషన్లు ఉన్నాయి. 25 లక్షల మందికి కూడా ఇది చాలా ఉపయోగదాయకమైంది, అభినందనీయమైంది. అలాగనే కొన్ని వేల మంది రియల్టర్లు సూసైడ్ చేసుకునే పరిస్థితులు ఉన్నారు, కొంతమంది చేసుకున్నారు కూడా. కొన్ని కంపెనీలు అనేవి, చిన్న చిన్న కంపెనీలు అనేవి కూడా మాయమైపోయిన పరిస్థితి గత పాలకులు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇబ్బంది జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం వాటన్నింటినీ కూడా పరిగణలో తీసుకొని ప్రతి ఒక్కళ్ళ అభిప్రాయ సేకరణ, గ్రౌండ్ లో ఉన్న అభిప్రాయ సేకరణ చేయడం జరిగింది. దానిలో భాగంలోనే మన రెవెన్యూ శాఖ మంత్రి గారు రివ్యూలో ఉండి నాకు కూడా ఫోన్ చేసి శ్రీ బాలాజీ ఎస్టేట్ తరపున ఖమ్మంలో ఉన్న నన్ను అభిప్రాయం తీసుకోవడం జరిగింది. ఎలా ఉంటుంది, ఏంది మీ సమస్యలు ఏందని అడిగి దాన్ని కేబినెట్ లో చర్చించి కమిటీల ద్వారా మంచి ఉపాయాన్ని కనుక్కొని దీని అందరూ కూడా ఆచరణ యోగ్యమయ్యేటట్టు అందరికి ఉపయోగపడే విధంగా మా అందరి అభిప్రాయాలు తీసుకుని దీన్ని జీవో రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో కూడా మేము ఊహించినది ఏంటంటే 25% సబ్సిడీ అనేది ఏ ఒక్క రియల్ కూడా ఊహించిన పరిణామం అనమాట ఇది. అలాగనే ఎల్ఆర్ఎస్ కమిటీ ఉంది. ఎల్ఆర్ఎస్ అనేది రెగ్యులేషన్ అని ఇంతకుముందు స్కీమ్ ఉంది, కానీ ఎప్పుడూ కూడా అమలుకు రోజుకోపోయేది. ఎందుకంటే దాన్ని చేయాలంటే ప్రతి పర్సన్ దాన్ని ప్లాట్ టు ప్లాట్ తిరగాలి, దాంట్లో చెకింగ్ చేయాలి, మొత్తం తీసుకొచ్చి చేయాలంటే అది నెలల తరబడి జరిగే ప్రాసెస్ ఎల్ఆర్ఎస్ ప్రాసెస్. ఒక అప్లికేషన్ దారులు 3-4 నెలలు తిరిగితే కానీ ఎల్ఆర్ఎస్ రెగ్యులేషన్ అయ్యేది కాదు. అలాంటి పరిస్థితుల్లోంచి ఇప్పుడు డైరెక్ట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లోని ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే రెగ్యులేషన్ అయ్యేదని చెప్పే విధానం మాత్రం అభినందనీయం. దానికి మా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ తరఫున అందరం కూడా చేతులు ఎత్తి నమస్కారం చేస్తాం. ఈ ప్రభుత్వానికి ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న ఈ ప్రభుత్వం 25% సబ్సిడీ కస్టమర్లకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే కస్టమర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎప్పటి నుంచో రెడీగా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. ఒక రియల్ ఎస్టేట్ ఓనర్స్ గా, రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ గా మేము కోరుకునేది ఏంటంటే మా 10% రిజిస్ట్రేషన్ చేసిన వాటిని కూడా 10,000 కట్టినట్టు రెగ్యులేషన్ చేయడం జరిగింది. అభినందనీయం. ఇది మా అందరికీ చాలా ఉపయోగదాయకం. ఇప్పుడు మన రాష్ట్రంలో కొన్ని వేల లక్షల మంది ఈ రియల్ ఎస్టేట్ మీద ఆధారపడిపోతున్నారు. మన ఖమ్మం జిల్లాలోనే దగ్గర 1,50,000 మంది ఈ రియల్ ఎస్టేట్ ని వృత్తిగా నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఎటువంటి చిన్న భిన్నం అయిపోయారు రియల్ ఎస్టేట్ వ్యవస్థ అస్తవ్యస్తం కావడం వల్ల. మళ్ళీ వాళ్ళందరూ కూడా జవసత్వాలు పూరించుకొని మళ్ళీ రియల్ ఎస్టేట్ రంగంలోకి వస్తారని ఆశిస్తూ ఇక ముందు ఈ ప్రభుత్వ నిర్ణయాల్లో ఇంకా మంచిగా తీసుకోవాలని కోరుకుంటున్నాం. అలాగనే 25% సబ్సిడీని
మార్చి 31 వరకు కాకుండా, ఎందుకంటే మేము రియల్ ఎస్టేట్ లో ప్లాట్లు ఆగిపోయి ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్ మొత్తం ఆగిపోయింది. దీన్ని ముందుకు తీసుకెళ్లాలి అంటే మేము ఇప్పటి నుంచి సేల్ స్టార్ట్ చేయాలా. సేల్ స్టార్ట్ చేసి వాటిని నమ్మి కస్టమర్ టైం ఇచ్చేసరికి కనీసం ఒక ప్లాట్ సేల్ కి ఒక 5-6 నెలలు టైం పడుతుంది. మాకు ఈ సబ్సిడీని కూడా ఒక 6 నెలలు మినిమం ఎక్స్టెండ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనేది మా అందరి అభిప్రాయం. కాబట్టి ఈ విధంగా ఒకసారి ఆలోచించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుకుంటున్నా. ఇప్పుడు ఇచ్చింది ఎక్కువ, గొంతెంపు కోరికలు అనుకోకుండా ఉంటారని ఈ ప్రభుత్వాన్ని మరొకసారి విన్నవించుకుంటూ, ఇంతటి మహోన్నత అవకాశాన్ని కల్పించిన మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, మా రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి, అలాగనే మన ఖమ్మం మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి అందరికీ పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నారు. ఈజీ రావడం వల్ల ఎటువంటి అక్రమాలు జరగవు, అన్ని సక్రమంగా అన్ని కూడా రామ్సేపటే చేస్తున్నాం. అయినా ఇక నుంచి మేము కొత్త వాటికి పోవట్లేదు. పాతగా ఉన్న వాటి రెగ్యులేషన్ కోసమే ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చింది. దీనివల్ల ఎవరికి నష్టం లేదు. ఆ ప్లేస్ లో ఉండోళ్ళకే తెలిసింది ఆ బాధ అనేది. గత 5 సంవత్సరాల నుంచి మేము రియల్ ఎస్టేట్ ఓనర్స్ గా మేము పడే బాధ, ఏజెంట్స్ గా మాకు బిజినెస్ లేక మేము పడే బాధ మాకు మాత్రమే తెలిసింది. దీనివల్ల వాళ్ళకి వచ్చిన నష్టం ఏందో మాకైతే అర్థం కాదు. ఎవరికి ఎటువంటి నష్టం కూడా ఉండదు. మామూలుగా ఒక ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే గవర్నమెంట్ వాల్యూలో 7% చలానా కట్టి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్ వచ్చరికి దానికి 14% ట్యాక్స్ ఎల్ఆర్ఎస్ ఫీజు కట్టాలి. మార్కెట్ వాల్యూలో ఒక ప్లాట్ 5 లక్షల ప్లాట్ వాల్యూ అయితే 5x14 వేసి కట్టుకొని జరిగింది. దాంట్లో 25% సబ్సిడీ అనేది అందరికీ లాభదాయకం, చాలా ఉపయోగపడేది. మేము ఊహించిన పరిణామం ఇది. చాలా అద్భుతమైన సువర్ణ అవకాశం ఇది.